అయోధ్య రాజభవనంలో రాజు దశరథుడు బంగారు సింహాసనం మీద కూర్చుని పక్కన మూడు మహారాణులు కౌసల్య సుమిత్ర కైకేయి. అద్భుత చిత్రకళ శైలి. అరణ్యంలో విశ్వామిత్ర మహర్షితో పాటు ధనుస్సులు పట్టుకి నడుస్తున్న యువరాజులు రాముడు లక్ష్మణుడు దివ్యకాంతితో, సీత స్వయంవరంలో రాముడు శివధనస్సు విరుస్తున్న దృశ్యం ఆశ్చర్యంతో చూస్తున్న రాజులు ప్రజలు. భారతీయ వివాహశైలి. అయోధ్యలో రాజ్యభిషేకానికి సిద్ధమైన రాముడు, పుష్పలాతో అలంకరించిన రాజమహల్, ఆనందంతో ఉన్న ప్రజలు. కోపంతో కైకేయి రాజు దశరథుని దగ్గర రాముని వనవాసని పంపమని అడుగుతున్న దృశ్యం, ఆనందంతో ఉన్న ప్రజలు. అరణ్యంలో గుడిసెలో ప్రశాంతంగా నివసిస్తున్న రాముడు, సీత, లక్ష్మణులు పచ్చని ప్రకృతి మధ్యలో. లక్ష్మణుడు ఆమె ముక్కు కోస్తున్న దృశ్యం, బంగారు మృగం అరణ్యంలో పరుగెత్తుతూ ఆశ్చర్యంగా చూస్తున్న సీత, దానివెంట పరిగెత్తుతున్న రాముడు. సన్యాసి రూపంలో వచ్చిన రావణుడు సీతను అపహరిస్తూ ఆకాశంలో పుష్పక విమానంలో ఎగురుతుండగా, వీరోచితంగా పోరాడుతున్నను హనుమంతుడు, ఆయన కళ్ళలో భక్తికాంతి. వాలిని సంహరించిన తరువాత కిష్కింద రాజుగా సుగ్రీవుని పట్టభిషేకం చేస్తున్న రాముడు, హనుమంతుడు సముద్రాన్ని దాటుతూ వెనుక పర్వతాలు, మేఘాలు. అశోకవనంలో చెట్టుకింద విచారంగా కూర్చున్న సీతను కలుస్తున్న హనుమంతుడు, తన తోకకు నిప్పు పెట్టిన తరువాత లంకనగరాన్ని దహనం చేస్తున్న హనుమంతుడు, ఆగని అగ్నిజ్వాలలు. సముద్రంపై రాళ్లతో సేతువును కడుతున్న వానరులు. యుద్ధభూమిలో రాముడు ధనుస్సుతో రావణుడిపై బాణం సంధిస్తున్న దృశ్యం, ఆకాశంలో దేవతలు వీక్షిస్తున్నారు. యుద్ధంలో పడిపోయిన రావణుడు, విజయోత్సాహంతో నిలబడ్డ రాముడు. వాల్మీకి ఆశ్రమంలో కూర్చున్న సీతమ్మ, పక్కన ఆడుకుంటున్న లవకుశలు. రాముని సభలో లవకుశలు రామాయణాన్ని పాడుతుండగా కంటదడిపెట్టుకున్న రాముడు. రామపట్టభిషేకం. మరిన్ని కథలు వినాలంటే సబ్స్క్రైబ్ చేయండి.